ఓం పరమాత్మనే నమః. ఓం శ్రీమండూకరుషయే నమః. ఓం శ్రీ గౌడపాదాచార్యాయ నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత మాండూక్య ప్రకరణం అయమాత్మా బ్రహ్మ. అద్వైతామృతవర్షాయ శృత్యాకాశ విహారిణే చిద్ఘనాయ ప్రసన్నాయ శంకరాయ నమో నమః. ఆగమ ప్రకరణం తొలి ప్రకరణం జీవ బ్రహ్మైక్య నిరూపణ జరుగుతోంది. ఇందులో మొదటి 6 ఉపనిషత్ మంత్రాలు చదువుకున్నాం. కారికలు మొదలు పెట్టుకున్నాం. 9 కారికలలో 5 కారికలు ముగించుకున్నాము. 6వ కారిక ఈనాడు ముగించుకోబోతున్నాము. ఆ తరువాత మన కాన్ఫరెన్స్ అనంతరము 7వ కారిక నుంచి కంటిన్యూ చేసుకుంటాము. ఇది ప్లాన్. 6వ మంత్రం ఏమిటి? 6వ మంత్రాన్ని 6వ కారికలో విస్తారంగా చెప్తున్నారు. ఏష సర్వేశ్వరః ఏష సర్వజ్ఞ ఏషోऽन्तర్యామి ఏష యోనిః సర్వస్య ప్రభవాప్యయో హి భూతానాం. ఏషః ఇదిగో ఈ తృతీయ పాదము ఈశ్వరుడు కారణతత్వము బీజరూపము. అదే సర్వేశ్వరః. ఏషః సర్వజ్ఞః ఏషః అంతర్యామి ఏషః సర్వస్య యోనిః ప్రభవ ఆప్యయౌ హి భూతానాం సర్వస్య యోనిః. బ్రహ్మ ఏమిటి? అభిన్న ఉపాదాన నిమిత్త వివర్త కారణం బ్రహ్మ. అది నిరూపించాలి. దానికి ముందు జగత్కారణమైనటువంటి ఈశ్వరతత్వాన్ని, 3వ పాదాన్ని, కారణ ఈశ్వరుణ్ణి, బీజతత్వాన్ని నేర్చుకుంటున్నాం. ఈ బీజతత్వాన్ని విశ్లేషించిన తరువాత నిర్గుణ నిరాకార పరబ్రహ్మాన్ని మనం తెలుసుకుంటాం. అది 7వ మంత్రం. ఓకే. ఈ 6వ కారిక ఏమిటి? ప్రభవః సర్వభావానాం సతాం ఇతి వినిశ్చయః సర్వం జనయతి ప్రాణః చేతో అంశూన్ పురుషః పృథక్. మొదటి సెంటెన్స్ను, ఫస్ట్ పాదాన్ని చూశాం. సర్వభావానాం, అన్ని రకములైన భావములు, కల్పనలు. అంటే ఈ సృష్టి అంతా కూడా ప్రభవః, ప్రభవిస్తుంది, ఉదయిస్తుంది, ప్రకటమవుతోంది. ఎక్కడి నుంచి? సతాం ఇతి, సద్బ్రహ్మ నుంచి. సద్బ్రహ్మ అంటే ఈశ్వరుడు, కారణ ఈశ్వరుడి నుంచి ఉదయిస్తోంది. ఇతి అని వినిశ్చయ, ఏ సంశయము సందేహము లేకుండా సర్వభావానాం సతాం ఇది ప్రభవః చదువుకున్నాం. ఇప్పుడు ఇందులో 2 అంశములు ఉన్నాయి ఈశ్వరునిలో అంటూ చెప్తున్నారు. సర్వం ప్రాణః జనయతి, సర్వం చేతో అంశోన్ పురుషః జనయతి పృథక్. పృథక్ అంటే విలక్షణంగా, వేరుగా. దెర్ ఇస్ వన్ పార్ట్ విచ్ ఈస్ కాల్డ్ ది ప్రాణ పార్ట్,
అండ్ ఫ్రమ్ దేర్ ఆల్ ద ఇన్సెంటియంట్ అచేతనమైనటువంటి సృష్టి కార్యం అంతా దాంట్లో చూస్తుంది, ఇంక్లూడింగ్ మై బాడీ, ఇంక్లూడింగ్ దిస్ దేహేంద్రియ మనో సంఘాతాలన్నీ కూడా సర్వం జనయతి ప్రాణ. పురుష చేతో అంశం పృథక్ అంటే వేరుగా ఈ చేతన అంశం అనేది ఉందో అది పురుషుని నుంచి అంటే పరమాత్మ యొక్క ఆ చైతన్య స్వరూపము నుంచి వస్తుంది. ఏం తెలుస్తుంది? ఈశ్వరుడు లేక కారణ తత్వము అనే దాంట్లో ఈశ్వరుడు అంటే మనము పురాణాలలో ఉండేటటువంటి పార్వతీపతి కైలాసవాసుడు ఆయన కూడా ఈశ్వరుడే, ఆయన దీనిలో ఉన్నవాడే, అయితే ఆయన వ్యక్త రూపము, ఆ దానిని సంభావించటం లేదు ఇక్కడ. ఇక్కడ ఈశ్వరుడు అంటే ఉపనిషత్తులో వేదాలలో అది వేదాంతంలో చెప్పే ఈశ్వరుడు కారణతత్వము. ఈ కారణతత్వం అనేటటువంటిది రెండు భాగములు కలిగి ఉంటుంది. ఒక భాగం ఏమిటి? చైతన్య అంశము. ఇంకొక భాగం ఏమిటి? జడ అంశము. జడాంశమునే మాయా అంటారు. దానినే ప్రాణ అన్న, మాయా అన్న, జడాంశం అన్న, ది జడా పార్ట్ ఆఫ్ ఈశ్వర అన్న, ది అచేతన పార్ట్. దెన్ ద చేతన పార్ట్ ఈజ్ ద సెకండ్ పార్ట్, పృథక్ వేరుగా ఉన్నది. ఇలా తెలుసుకోవడం ఎందుకు అంటే మిథ్యా కార్యవాదాన్ని మనము బలపరుచుకోవాలి. అది మన తాలూకా గోల్. 3 రకాల వాదాలు: సత్కార్యవాదము, అసత్కార్యవాదము, మిథ్యా కార్యవాదం. ఇప్పుడు మనం 2 విధాలుగా చేయవచ్చు. ఒకటి, ఈ వాదాలను చూసుకొని భాష్యంలోకి పోవచ్చు, భాష్యాన్ని ముగించుకొని వాదాలను చెప్పుకోవచ్చు. నేను అనుకుంటాను ముందు భాష్యంలో ఉండే మిగతా భాగాన్ని కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ఈ 3 రకముల వాదములకు కొంతవరకు పోయినసారి చెప్పుకున్నాము. ఆ వాదాల తాలూకా బలం ఏమిటి, ఏది ఏది పటిష్టంగా నమ్మడానికి, మనము బిలీవ్ అవడానికి వీలుగా ఉంది అంటూ తెలుసుకోవాలి. చూద్దాం. ఇదే చెప్తున్నారు. అంటే ఈశ్వర తత్వము లేక కారణతత్వము అనేటటువంటిది లేకుండా ఈ కార్యరూపమైనటువంటి జగత్, జీవుడు పుట్టరు. కారణతత్వం నుంచే పుడతాయి. కారణతత్వంలో తెలుపుగా కనిపిస్తున్నటువంటి చైతన్యాంశము, లైట్గా కలర్గా కనిపిస్తున్నటువంటి మాయా అంశము 2 భాగాలుగా ఉన్నాయి అని తెలుసుకోండి. ఒక భాగము మాయా లేక అచేతన సృష్టి, దానికి కావలసిన మూల పదార్థము. ఈశ్వరుడు అనేటటువంటిది చేతన సృష్టికి, అంటే ఈ అచేతనములలో ఉన్నటువంటి ఉపాధులలో ప్రవేశించి అక్కడ మనస్సును, ఇంద్రియాలను చైతన్యవంతం చేసి జీవులుగా తీర్చిదిద్దేటటువంటి కారణతత్వం ఏదో చేతనతత్వము, అది ఒక భాగం. అలాగే ఇక్కడ జీవునిలో కూడా, మనలో కూడా 2 అంశములు ఉన్నాయి. ఒకటి ది జడ అంశము, దట్ ఈస్ ది అచేతన అంశము. రెండవది చేతన అంశము. ఈ అవిద్య లేక మాయ అనేది జడ అంశమునకు సంబంధించినది. జీవ అనేటటువంటిది చైతన్యానికి సంబంధించినటువంటిది. ఈ మాయ అనేటటువంటి ఈ అవిద్య లేక మాయ అనే త్రిగుణాలతో కూడినటువంటి జడాంశము నేను కాదు, నేను చైతన్య తత్వము అని తెలుసుకోవడమే జీవ ఈశ్వర, జీవ బ్రహ్మ ఏకత్వం. అది తెలుసుకోవడానికే మనము ఇక్కడ చూస్తున్నాం. అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్. నేను పుట్టలేదు, అవ్యయుడును, భూతములన్నిటికీ నేనే సుప్రీం. ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ, నా యొక్క ప్రకృతిం మాయను అధిష్టాయ సంభవిస్తున్నాను. ఆత్మమాయయా, మై ఓన్ మాయ. ది మాయ ఈజ్ నాట్ అదర్ దాన్ బ్రహ్మ, బికాజ్ ఉన్నది ఒకే వస్తువు కదా. దైవీ హ్యేష గుణమయి మమ మాయా దురత్యయ. మమ మాయా దురత్యయ, దాటలేనిది. ఏషా దైవీ గుణమయి,
ఎవరైతే ఈ దైవీ గుణములను కలిగి ఉంటారో, అంటే ఈ అనాత్మభావము మాయాతత్వాన్ని నుంచి దూరంగా ఉంటారో, మామేవయే ప్రపద్యంతే, వాళ్ళు నన్నే పొందుతారు. మయాం తరంతి తే, తే వరలు మయాం తరంతి ఏతాం వరలు తరంతి తే, ఆ మాయ నుండి తే వారలు ఏతాం, ఈ మాయ నుండి తరంతి దాటుతారు అంటూ చెప్పారు. సరే, ఈరోజు భాష్యంలో ఉన్నటువంటి పార్ట్కి పోదాం. ఈ పార్ట్ మనం చూస్తున్నాం ఆల్రెడీ. సర్వం జనయితి అనే 33వ పేజీలో ఉన్నటువంటి భాష్య భాగం నుంచి చూడాలి. సర్వం జనయతి ప్రాణ, అక్కడ రాసింది, ఇది మన కారికలో ఉన్నది. చేతో అంశూన్ అన్నమాట కూడా ఉంది. దానినే ఆయన ఇప్పుడు విశ్లేషిస్తున్నారు. అంశ ఇవ రవే చిదాత్మకస్య పురుషస్య చేతోరూపా జలార్క సమాహ ప్రాజ్ఞ తైజస విశ్వ భేదేన దేవ తిర్యగాది దేహ భేదేషు విభావ్యమానా చేతోంశ అంటున్నారు. చూద్దాం. ఓకే, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది కారికని చూడడానికి భగవత్పాదుల వారు ఇంతవరకు డిస్కస్ చేశారు. సెకండ్ హాఫ్ ఆఫ్ ద కారికకు ఇప్పుడు రావాలి. ఏమిటా సెకండ్ హాఫ్? సర్వం జనయతి ప్రాణ అని మొదలవుతుంది. సో హియర్, ఇక్కడ చాలా పొడుగాటి కాంప్లికేటెడ్ కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్ ఒకటి పెట్టారు. ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ పక్క పేజీలో లాస్ట్ లైన్ వరకు ఉన్నదంతా ఒక్కటే సెంటెన్స్. ఆ సెంటెన్స్ని మనం ముక్కలు ముక్కలుగా చేసుకుని అర్థం చేసుకుని మళ్ళీ కంబైన్డ్గా కలిసి చదువుకోవాలి. ఓకే, సెకండ్ లైన్ ఆఫ్ ద కారికను మనము చూస్తున్నాం. ఏమిటి సెకండ్ లైన్ ఆఫ్ కారిక? సర్వం జనయతి ప్రాణ చేతో అంశూన్ పురుష పృథక్. అది దెర్ ఆర్ టూ పార్ట్స్. చేతో అంశూన్ పురుష పృథక్, వేరుగా విలక్షణంగా ఒక పార్ట్ సర్వం జనయతి, ఇంకొకటి సర్వం జనయతి ప్రాణ, అచేతనమైన పార్ట్ మాయా పార్ట్ నుంచి ఒక ఇది జన పుడుతోంది అని చెప్పుకోవాలి. ఇక్కడ మూడు వాదములలో మనదేమిటి? మిథ్యా కార్యవాదం అంటే ఏమిటో ముందు ఒకసారి చెప్పుకుందాం. మిథ్యా కార్యవాదం అంటే ప్రతి కార్యానికి కారణము ఉండే తీరుతుంది. కారణము బీజస్థితిలో లేనిదే కార్యం అనేది ఉత్పన్నం అవ్వదు. ఏ కారణం ఉంటుందో దానికి తగిన కార్యం ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం అధ్యయన భారతి కాన్ఫరెన్స్, బీజరూపంగా ఆ కాన్ఫరెన్స్ బ్లూ ప్రింట్ మన దగ్గర ఉంది కదా. ఇలా చేయాలి, ఇలా చేస్తామని ప్లాన్ ఆల్రెడీ వేసుకున్నాం, అన్నీ రెడీగా ఉన్నాయి. అయితే అది కార్యస్థితిని పొందిందా? ఇంకా పొందలేదు, కారణస్థితిలో ఉంది. అలాగే పరమాత్మ కూడా సృష్టి చేసేటప్పుడు ఈశ్వరుని యందు ఆ కారణ స్థితిని, ఆ బ్లూ ప్రింట్ని నిక్షేపించి ఉంచుతాడు. ఆ బ్లూ ప్రింట్ ప్రకారమే ఈ సృష్టి జరుగుతుంది. ఆ బ్లూ ప్రింట్ని మనం ఏదైతే అంటున్నామో అదే కారణతత్వం. ఒక పెద్ద భవనము లేక బ్రిడ్జో కట్టాలి, దానికి కావలసినటువంటి డ్రాయింగ్స్, బ్లూ ప్రింట్స్, ఇంట్రికేట్ డిజైన్ డ్రాయింగ్స్ ఉంటాయి కదా. అవన్నీ కూడా కారణ స్థితిలో ఉన్నవే. ఈ కారణ స్థితిలో ఉన్నవి అక్కడ వర్కర్స్ని పెట్టి, ఇంజనీర్స్ని పెట్టి రెడీ చేసిన తర్వాత కార్యస్థితిని పొందుతుంది. అలాగే ప్రపంచానికి అంతటికీ ఇంజనీర్ అయినటువంటి ఆ ఈశ్వరుడు గారు ఈ సృష్టి యొక్క బ్లూ ప్రింట్ని, కారణాన్ని, ఈ తాలూకా డ్రాయింగ్ని, మిషన్ డ్రాయింగ్, లైన్ డ్రాయింగ్స్, డిజైన్ డ్రాయింగ్స్ అవన్నీ పెట్టుకొని ఆయన డిసైడ్ చేస్తున్నాడు. ఇది కారణము నుంచే కార్యం వస్తుంది. కారణము లేనిదే కార్యము రాదు. బేసిక్ కాన్సెప్ట్. దీనివల్ల ఏంటైంది? అసత్కార్యవాదం అంటే కారణం లేకుండా కార్యం వస్తుందనే వాదం పక్కకెళ్ళింది. అయితే కారణం నుంచి కార్యం వచ్చింది అంటే కారణం మార్పు చెందితే కార్యం వస్తుంది. సాధారణంగా చూడండి, సిమెంటు, ఇటుకలు ఇవన్నీ మార్పు చెందితే గోడ అవుతుంది. ఈ మట్టి మార్పు చెందితే కొండ అవుతుంది. బంగారం మార్పు చెందితే ఇది మనకు ఆభరణం అవుతుంది.
పాలు మార్పు చెందితే పెరుగు అవుతుంది. ఇటువంటి సృష్టి ఇది కాదు. అంటే పరిణామవాదము కాదు, నాట్ ట్రాన్స్ఫర్మేషన్. ది సృష్టి అకార్డింగ్ టు వేదాంత ఈజ్ నాట్ ట్రాన్స్ఫర్మేషన్. దెన్ వాట్? ఇట్ ఈజ్ వివర్త. వాట్ ఈజ్ వివర్త? There is a consciousness, original consciousness, the Paramatma. The original consciousness reflects in the Maya Swarupa of the Ishvara and combines the consciousness and the Maya together. And the Maya has got the gunas or the upadhi to reflect that consciousness. That reflected consciousness is there in the Ishvara, and the reflected consciousness only pervades into the Jagat. Okay. Whenever we say reflected consciousness, మనం ఏమంటే ఇదేదో ఒరిజినల్ కాన్షియస్నెస్ కాదు అనుకోకూడదు. ఒరిజినల్ కాన్షియస్నెస్ లేనిదే రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ ఉండదు, సంభవం కాదు. నేను అద్దం ముందు నిలబడనిదే నా ప్రతిరూపం సంభవము కాదు. ప్రతిరూపముగా ఉన్నటువంటి ప్రతిబింబముగా, చేతనగా, రిఫ్లెక్షన్గా, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్గా, ఆర్సీగా ఉన్నటువంటి ఈ తత్వము ఆ ఓసి ఒరిజినల్ కాన్షియస్నెస్ మీదనే ఆధారపడి ఉంది. ఇలా ఆధారపడడం వలన ఈ రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్కి, ఈ ప్రతిబింబ చైతన్యానికి, ఈ చేతనకు ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ లేదు. అంటే స్వతంత్ర ప్రతిపత్తి లేదు. ఎందుకు? అద్దంలో నాకు కనిపిస్తున్న నా బింబానికి స్వతంత్ర ప్రతిపత్తి లేదు. సూర్యుడు నీళ్ళలో రిఫ్లెక్ట్ అవుతున్నాడు అంటే ఆ నీళ్ళలో ఉన్న సూర్యునకు స్వతంత్ర ప్రతిపత్తి లేదు. చంద్రుడు చల్లటి వేళలో రాత్రిపూట కొలనులో ప్రకాశిస్తున్నాడు, పొందుతున్నాడు అంటే ఆ చంద్రుని రిఫ్లెక్షన్కి ఆ ఒరిజినల్ చంద్రుడు లేనిది దీనికి స్వతంత్ర ప్రతిపత్తి లేదు. అలాగే ఇక్కడ కూడా పరమాత్మ అనేటటువంటి ఒరిజినల్ కాన్షియస్నెస్ ఆర్ ద నిర్గుణ నిరాకార చైతన్యము, మాయా అనే ఉపాధి కలిగినటువంటి ఈశ్వరుడు అనే తత్వంలో ప్రతిఫలించడం వలన, ప్రతిఫలనం వలన ఏర్పడినటువంటి చిదాభాస వలన కారణరూపంగా ఉంది. ఈ కారణరూపం అన్నది ఈ చిదాభాసను, ఆ మాయా అంశాన్ని పట్టుకొని సృష్టిలో చేతన జడ ప్రపంచంగా ఏర్పడుతుంది. అంటే కారణం నుంచి ఏర్పడుతుందా లేదా? ఎస్, కారణం నుంచి ఏర్పడుతుంది. పరమాత్మ నుంచి డైరెక్ట్గా వస్తుందా? రావడం లేదు. అంటే కారణం నుంచి వస్తుంది కాబట్టి సత్కార్యవాదమే. కానీ ఈ సత్కార్యవాదంలోనున్నటువంటి ఈ కారణానికి ఒరిజినల్ ప్రతిపత్తి అంటే ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ లేదు. ఆ చైతన్యం మీదనే ఇది ఆధారపడింది. కాబట్టి ఇది ఓకే, వ్యవహారికంగా కారణం నుంచి కార్యం వస్తుంది, కానీ ఇది స్వతంత్ర ప్రతిపత్తి లేదు. కాబట్టి ఇది మిథ్యా కార్యవాదం. మిథ్యా బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఇండిపెండెంట్, ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ద చైతన్య, ద ఒరిజినల్ చైతన్య. వై వీఆర్ బ్రింగింగ్ లైక్ దట్? ఫర్ జీవుడు అనేవాడు ప్రపంచంలో రెండూ కలిగి ఉండాలి. ఒకటేమిటి? ఈ జడాంశము ఉండాలి, ఉపాధి ఉండాలి, ఈ కార్యకలాపాలు చేయడానికి కావలసిన అవయవ నిర్మాణము, శరీరము, సూక్ష్మ స్థూల శరీరాలు ఉండాలి. వాటిని పని చేయించడానికి కావలసిన చైతన్యము ఉండాలి. ఒరిజినల్ చైతన్యమే దిగి ఇక్కడికి వచ్చేస్తే దాని అంశం వస్తూ ఉంటే అది తరిగిపోతుంది కదా. అది అలాగే ఉంటూ అందులో ఏ మార్పు లేకుండానే సూర్యునిలో ఏ విధమైన 1% కూడా తగ్గకుండానే ఆయన ప్రతిబింబాలు ఏర్పడుతున్నాయి కదా. చంద్రునిలో ఏ విధమైన కాంతి తగ్గకుండానే చంద్రుని ప్రతిబింబం ఏర్పడుతుంది కదా. అలాగే వివర్తమై ఈ పరబ్రహ్మము యొక్క చైతన్యము ఈ మిథ్యా కార్యమైనటువంటి మాయ మీద ప్రతిఫలించడం వలన, ఆ కాంబినేషన్ వలన వివర్తము జరిగి మిథ్యా కారణం ఏర్పడుతుంది. ఆ మిథ్యా కారణ ఈశ్వరుడు నుంచి మిథ్యా కార్యమైనటువంటి జీవుడు సృష్టి వస్తుంది. మిథ్యాకారణ ఈశ్వరుడిలో ఏమున్నాయి? 2 తత్వాలు ఉన్నాయి. పరమాత్మ నుంచి ప్రతిఫలించిన చైతన్యం ఉన్నది, ఈ మిథ్య నుంచి వచ్చినటువంటి జడాంశము ఉన్నది. ఈ 2 అంశముల మేలు కలయికయే కారణతత్వము. ఇటువంటి కార్యకారణవాదాన్ని మిథ్యా కార్యవాదము అంటారు. ఇది తెలుసుకున్నాం. ఓకే, నౌ ది మిథ్యా ప్రపంచ ఒరిజినేట్స్ ఫ్రమ్ ద ఈశ్వర ఆర్ ద థర్డ్ పాద, 3వ పాదం నుంచి.
నుంచి వస్తుంది. ఆత్మకి 4 పాదాలు కదా, చతుష్పాదాత్మ, మర్చిపోకూడదు అది. ఈ 4 పాదములలో 3వ పాదము కారణ పాదము, కారణ శరీరము. ఈ కారణ శరీరంలో, కారణ శరీర ఈశ్వరునిలో చేతన సృష్టికి కావలసిన అంశం ఉన్నది, అచేతన సృష్టికి కావలసిన అంశము ఉన్నది. చేతన సృష్టికి కావలసినది భోక్త, అచేతన సృష్టి భోగ్యము. భోక్త భోగ్యము, చేతన అచేతన, చైతన్యము మాయా. చేతన అచేతనాత్మక ప్రపంచానికి, భోక్తృభోగ్య ప్రపంచానికి, ప్రమాత ప్రమేయ ప్రపంచానికి, ప్రమాత అంటే కాన్షియస్నెస్ పార్ట్, ప్రమేయము అంటే ఈ అనేది చేతన అచేతన పార్ట్, భోక్త అంటే కాన్షియస్నెస్ పార్ట్, భోగ్యము అంటే వస్తువులు, ది అచేతన పార్ట్. సో ది చేతన ప్రపంచ అండ్ ది అచేతన ప్రపంచ టుగెదర్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ ది ఈశ్వర, ఇన్ ది కారణ రూప. ద సేమ్ ఈశ్వర whom we have described as the third pada, ఆ 3వ పాదమైనటువంటి ఈశ్వరుడే ఈ చేతన సృష్టికి అచేతన సృష్టికి కూడా కారణభూతం అవుతున్నాడు. అయితే ఈయనకు ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ లేదు, ఈయన పరమాత్మ మీద ఆధారపడుతున్నాడు. కాబట్టి ఈ కారణము మిథ్యా కారణము. ఎప్పుడైతే కారణము మిథ్యా కారణము, ఈశ్వరుడే మిథ్యా ఈశ్వరుడు, ఆయన నుంచి వచ్చిన సృష్టి కూడా మిథ్యా కార్యమే అవుతుంది. అది తెలుసుకోవాలి. సో ద మాయా కాంపోనెంట్ ఆఫ్ ద ఈశ్వర, అచేతన ప్రపంచ, అచేతన ప్రధాన ఈశ్వరుడు అంటే మాయ అని, చేతన ప్రధాన ఈశ్వరుడు అంటే ఆ చైతన్యం నుంచి వచ్చినటువంటి కాంపోనెంట్ అని తెలుసుకోవాలి. ఓకే. సో ద కాన్షియస్నెస్ కాంపోనెంట్ ఆఫ్ ద ఈశ్వర ఈజ్ కాల్డ్ ది చైతన్య కాంపోనెంట్ ఆఫ్ ద ఈశ్వర. ది మాయా కాంపోనెంట్ ఆఫ్ ద ఈశ్వర ఈజ్ కాల్డ్ ది అచేతన పార్ట్ ఆఫ్ ద ఈశ్వర. నౌ Jiva is born, Chaitanya Jiva is born. This Jiva is not a Jada fellow. We are not Jadas. We are able to move, feel, everything. So that means what? The reflected consciousness ఏదైతే ఉందో, ప్రతిబింబ చైతన్యము ఈశ్వరుని నుండి జీవులకు, సకల ప్రాణులలోకి ఆ రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ వస్తుంది. అలాగే ఈశ్వరుని నుంచి మాయా కార్యమైన శరీరాదులు ద్రవ్య రూపము శరీరంలోకి వస్తున్నాయి. పాంచభౌతికంగా ఉన్నటువంటి పంచభూతాలు, మౌంటైన్స్, రివర్స్, అంత స్థూల సృష్టి అంతా జరుగుతుంది. ఏ చైతన్యం అయితే జాగ్రత్త అవస్థలో స్థూల శరీరము ఇంద్రియాలలో ప్రకాశిస్తుందో ఆయన గారి పేరు విశ్వడని, ఏ చైతన్యం అయితే జడమైనటువంటి సూక్ష్మ శరీరంలో ప్రకాశిస్తూ ఉంటుందో ఆయన గారి పేరు తైజసుడని, అదే సుషుప్తిలో ప్రాజ్ఞుడని, ఆ ప్రాజ్ఞునిలో ఏ డిఫరెన్సియేషను లేదు కాబట్టి ఆయనే ఈశ్వరుడని, ఆ ఈశ్వరుడినే ప్రాణమని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ప్రాణము అంటే ఏమిటి? ప్రాజ్ఞుడు ఈజ్ ఈక్వల్ టు ఈశ్వరుడు. దిస్ ఈశ్వర. నౌ ది కారికలో ఏం చెప్తున్నారు? 2 ఉన్నాయని చెప్తున్నారు. మంత్రాల్లో చెప్పారా? చెప్పలేదు. మంత్రాలలో చెప్పనటువంటి కృత విషయాన్ని కారికలో ఈశ్వరుడు అనగానే ఆయనలో చేతనాంశము జడాంశము 2 ఉన్నాయిరా బ్రదర్. ఇప్పుడే అదే ఇక్కడ ఈ పాదంలో చెప్తున్నారు. ఏమిటి చెప్తున్నారు? సర్వం జనయతి ప్రాణ చేతనాంశోన్ సర్వం జనయతి పురుష పృథక్. ఆ సర్వం జనయతి ఈజ్ అధ్యారోహం చేసుకోవాలి, అంటే మళ్ళీ తెచ్చుకోవాలి. సర్వం జనయతి, సర్వం అంటే ఏమిటి? సర్వమైనటువంటి అచేతన సృష్టి. ప్రాణ అంటే మాయాతత్వమైన ఈశ్వరుని కాంపోనెంట్ నుంచి వస్తుంది. సర్వం జనయతి పురుష పృథక్ అంటే చేతో అంశం నుంచి వస్తుంది. చేతో అంశం. సో both mean Ishvara. When you say Ishvara means what? Ishvara is not a Jada. Ishvara is a combination of Maya and the Chaitanya. The Chaitanya reflection as the reflected consciousness, and the Maya Karya Gunas in the Bija state are there in the Ishvara. మనం చదువుకున్నాం
ప్రాణబంధనం హి సౌమ్య మనహ, అంటే ప్రాణము అంటే ఈశ్వరుడు అని తెలుసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ టైము ఈయన ఉపనిషత్తులో ప్రాణం అనే మాట చెప్పకపోయినా భగవత్పాదులు ముందే ట్యూన్ చేసి పెట్టారు. ఈయన ఏం చెప్తున్నారు, ఇక్కడ ప్రాణ సర్వం జనయతి అంటే అచేతన పార్ట్ నుంచి, మాయా పార్ట్ నుంచి, మాయా ప్రధాన ఈశ్వరుని నుంచి అచేతనమైనటువంటి జగత్ జనయతి. సర్వం అచేతనం జగత్ మాయా ప్రధాన ఈశ్వర ప్రాణ, దాని నుంచి ప్రాణాత్ జనయతి. సో ప్రాణ మీన్స్ మాయా ప్రధాన ఈశ్వరుడు. సో వాట్ ఈస్ ద సెకండ్ పార్ట్? ఏంటి రెండో అంశము? చైతన్యం. చైతన్య ప్రధాన ఈశ్వరుడు. చైతన్య ప్రధాన ఈశ్వరుడు ఎవరు? ఇదిగో ఆ పరమాత్మ యొక్క రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. 7వ చాప్టర్లోకి పోయినట్టుగా ఉంటే మనకి 7వ చాప్టర్లో తెలుస్తుంది కదా, అక్కడ క్లియర్గా ఇదే విషయాన్ని చెప్పుకున్నారు మనకి 7వ చాప్టర్లో. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం, అపరేయం ఇతస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం, జీవభూతాం మహాబాహో ఏదం ధార్యతే జగత్. నాలో రెండవ అంశం ఉందయ్యా, మే పరాం, నాకంటే వేరైనటువంటి, ప్రకృతిం అపరేయం అన్యం అస్తి, ఉన్నది, విద్ధి తెలుసుకును, జీవభూతాం మహాబాహో ఏదం ధార్యతే జగత్. పరాప్రకృతి అపరాప్రకృతి అంటూ రెండున్నాయి అంటూ చెప్తున్నారు. అదే విషయాన్ని ఇక్కడ కూడా చెప్తున్నాను. నేను చెప్తున్నారు రెండింటినీ కూడా ఈశ్వరునిలో 2 అంశములు గలవు. చేతనాంశమైనటువంటి దాని నుంచి చేతో అంశం పురుష పృథక్ అనేటటువంటిది చేతనాంశము జీవునిలోనికి, ఈశ్వరునిలోనికి వచ్చి అక్కడి నుంచి జీవునిలోనికి వస్తోంది. పరాప్రకృతి అనేటటువంటిదేమో ప్రధానము, అదే ప్రధాన ఈశ్వర లేక మాయా ఈశ్వర లేక ప్రకృతి ఈశ్వర, దట్ ఈస్ కాల్డ్ ది అపరాప్రకృతి. ఓకే, నౌ సర్వం జనయతి ప్రాణ అన్నమాటను ఇక్కడ లాట్ ఆఫ్ రీఅరేంజ్మెంట్ ఇస్ రిక్వైర్డ్. ఈ సర్వం జనయతి ప్రాణ కొంచెంసేపు పక్కన పెడతాం. ఏం చెప్తున్నారు? ప్రాణో బీజాత్మ, అంటే ప్రాణం అనేటటువంటిది బీజాత్మ అని ముందే తెలుసుకున్నాం కదా. బీజాత్మ అన్నా ప్రాణమన్నా కారణ ఈశ్వరుడన్నా ఒకటే, ప్రాజ్ఞుడు కూడా అదే అంటూ మనం తెలుసుకున్నాం. ఓకే, చేతో అంశు ఈజ్ దేర్, ద ప్రాణ అంశు ఈజ్ దేర్. ప్రాణ చేతో అంశోన్పమాన్. చేతో అంశు మీన్స్ వాట్? అంశు అంటే రే అని అర్థం. అదే భగవత్పాదులు రాస్తున్నారు. అంటే ఒరిజినల్ కాన్షియస్నెస్ ఆఫ్ ద బ్రహ్మన్ ఏదైతే ఉందో, ఓసి, దట్ ఈస్ ద ఒరిజినల్ కాన్షియస్నెస్ ఆర్ నిర్గుణ నిరాకార పరబ్రహ్మ చైతన్యము. ఇక్కడ అంశువు అంటే కిరణము అని అర్థం. చేతో అంశు పురుష పృథక్ జనయతి సర్వం. పురుష అంటే ఈ జీవుడు, పృథక్ వేరుగా. ఇక్కడ పురుష అంటే పరమ పురుష అని కాదు, పురుషుడు అంటే జీవాత్మ. చేతో అంశున్ పృథక్ జనయతి, చేతో అంశమైనటువంటి ఆ పరమాత్మ చేతనాంశం నుంచి చైతన్య రూపముగా పృథక్ వేరుగా విలక్షణంగా జనయతి పుడుతున్నాడు అని చెప్తున్నారు. ఓకే, నౌ ఈ చేతో అంశం అన్నది ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు భగవత్పాదులు ఈ భాష్యంలో. ఆ తరువాత మళ్ళీ ఈ ప్రాణ సర్వం జనయతి అనేది వేరే చెప్తారు. ఇక్కడ ఏంటన్నారు? చేతో అంశు, భగవత్పాదులు ఏంటంటున్నారు? అంశ ఇవ రవే అన్నారు. అంశ ఇవ రవే అంటే సూర్యుని యొక్క అంశులు, అంశములు అంటే కిరణములు. అంశుమాన్ అంటారు సూర్యుడిని, అంటే కిరణములు కలిగినవాడు. గభస్తిమాన్, గభస్తి అన్న కూడా కిరణమే. గభస్తిమాన్ అన్న అంశుమాన్ అన్న కిరణములు గలవాడు సూర్యుడు. అలాగే అంశ ఇవ రవే, సూర్యుని యొక్క కిరణములు ఎలాగో చిదాత్మకస్య పురుషస్య యొక్క అంశములు చిదాత్మకుని యొక్క పురుషస్య పురుషుని యొక్క, రెండు కూడా షష్ఠి విభక్తిలోనే ఉంటాయి. వరుసగా అలా ఉంటేనే అక్కడ విభక్తి సామ్యం కుదురుతుంది. చిదాత్మకస్య, చిదాత్మకుడైనటువంటి పురుషుని యొక్క, చిదాత్మకుని యొక్క
పురుషుని యొక్క ఒరిజినల్ కాన్షియస్నెస్ యొక్క ఈ అంటే విచ్ ఈస్ ద పురుష. The Purusha here is the Jiva. Where from he is getting the Purusha Shakti? He is getting from the Ishvara. అంటే చేతోరూపమైనటువంటి చిదాభాస నుండి, అంటే సెంటియంట్ చిదాభాస, ఏదైతే సెంటియంట్ చేతనత్వము కలిగినదో ఆ చేతనత్వము కలిగినటువంటి చిదాభాస ఈశ్వరునిలో ఉన్నది. చేతోరూప చిదాభాస నుంచి అంటే సెంటియంట్ రిఫ్లెక్టెడ్ కాన్షియస్. సెంటియంట్ ఎందుకు? చేతనత్వం. రిఫ్లెక్టెడ్ ఎందుకు? ప్రతిబింబ. కాన్షియస్నెస్ చైతన్యం. సెంటియంట్ రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్కి ఒక మంచి పదం ఏమిటి? చేతన అనేటటువంటి ఏర్పడింది. ఆ చేతన నుంచి ఇవి వస్తున్నాయి. ఇంకొక ఉపమానం ఇచ్చారు. ఏమిటి ఇచ్చారు? జల అర్క సమా అన్నారు. జల నీరు, అర్క సూర్యుడు, జల అర్క సమా అంటే నీటిలో ఒక 10 కుండలు పెట్టామనుకోండి, నీళ్లు పెట్టి ఒక్కొక్క కొండలోనూ ఒక్కొక్క సూర్యుడు అక్కడ కనిపిస్తూ ఉంటాడు. యాజ్ దో రిఫ్లెక్టెడ్ సింగిల్ సూర్య రిఫ్లెక్టెడ్ ఇన్ ద మల్టిపుల్ పార్ట్స్ ఆఫ్ వాటర్. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక, ఏ దేవుడు సర్వకాల మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబంబుల ద వేరియస్ పార్ట్స్ ఆఫ్ వాటర్ అన్నట్టుగా నానావిధ అనురూపకుడై ఒప్పుచునుండు అట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై అన్నారు భీష్మాచార్యుల వారు పోతన గారి కలంలో. అంటే ఒకే సూర్యుడు వేర్వేరు నీటి పాత్రలలో రిఫ్లెక్ట్ అయినట్టుగా ఒకే పరమాత్మ యొక్క ఒరిజినల్ కాన్షియస్నెస్ కారణస్థితిలో రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్గా చిదాభాసగా ఈశ్వరునిలో ఏర్పడి అదే చిదాభాస ఒక్కొక్క కిరణంగా ఒక్కొక్క ప్రాణి యందు మిర్రర్ అవుతుంది, వ్యాపించి ఉంటుంది. ద రిఫ్లెక్టెడ్ సూర్య హియర్ ఈస్ కాల్డ్ ది అర్క. చిదాభాస అనేటటువంటిది రిఫ్లెక్టెడ్ సూర్య. ఒరిజినల్ సూర్య ఈజ్ పరమాత్మ. ద రిఫ్లెక్టెడ్ సూర్య ఈజ్ చిదాభాస. ఆయన యొక్క కిరణాలు ఒక్కొక్కటి ఈ ప్రాణులు. మళ్ళీ ఏం రాస్తున్నారు? ప్రాజ్ఞ తైజస విశ్వ భేదేన. So what are the various divisions here? The experienced, the Jiva experiencing the wakeful world, ప్రాజ్ఞుడు. జీవుడు ఏదైతే స్వప్నంలో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడో తైజసుడు. అండ్ ఎవడైతే వేక్ఫుల్నెస్లో చేస్తున్నాడో వాడు విశ్వడు. ఎవరైతే స్వప్నంలో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడో వాడు తైజసుడు. నిద్రలో డీప్ స్లీప్లో ఉంటే ప్రాజ్ఞుడు. ప్రాజ్ఞ తైజస విశ్వ భేదేన. ఎందుకు ముందు ప్రాజ్ఞ చెప్పారు? ప్రాజ్ఞ కారణావస్థ. ఆ కారణావస్థ కార్యమై తేజసుడు విశ్వడు అవుతుంది. అందువలన ప్రాజ్ఞుని నుంచే అటు తేజసుడు రావాలన్నా ఇటు విశ్వడు రావాలన్నా ఆ ప్రాజ్ఞావస్థే కారణం కదా. ముందు మనం తెలుసుకున్నాం. అంచేత ప్రాజ్ఞ తేజస విశ్వభేదేన. అంతేకాకుండా 3 శరీరాణి అన్నారు. ఎన్ని శరీరాలు? 3 రకాల శరీరాలు. ఎవరివి శరీరాలు? అందరి ప్రాణులవి అంటున్నారు. సూక్ష్మ శరీర అనేటటువంటిది తేజస్సుడు అనిపిస్తోంది. అదే స్థూల శరీరంగా రిఫ్లెక్షన్ అనిపిస్తే విశ్వడు అనిపిస్తోంది. కారణ రిఫ్లెక్షన్ ఏమో ప్రాజ్ఞుడు అంటున్నాము. ప్రాజ్ఞ తేజస విశ్వభేదేనా. అంతేనా? ఓన్లీ ఈ మనుషులలోనేనా? సర్వప్రాణులయందు దేహభేదేషు అంటే 3 రకములైనటువంటి దేహములు, స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహం. శరీరం అన్న దేహం అన్న ఒకటే. శరీరాణి అంటే దే ఆర్ నాట్ ఓన్లీ ఫర్ ద హ్యూమన్ బీయింగ్స్. దేవ తిరియక్ ఆది దేహ భేదేషు. దేవతలు, తిరియక్ అంటే హారిజంటల్గా 4 కాళ్ళ మీద నడిచేవి, ఆది ఇంకా ఇతర ప్రాణులు అనేటటువంటి దేహభేదేషు దేహభేదములతో దేహభేదముల యందు. భేదేషు అంటున్నారు కదా, సప్తమి విభక్తి. ఎక్కడున్నదండి ఈ చైతన్యము? భేదేషు దేహేషు. భేదములున్న దేహములలో. ఏ దేహాలలో? దేహభేదేషు తిరియక్
దేవ తిర్యక్ ఆదిదేహ భేదేషు ప్రాజ్ఞ విశ్వ తేజస భేదేషు దేవ తిర్యగాది దేహ భేదేషు. ప్రాజ్ఞ తేజస విశ్వ అనే వాళ్ళందరికీ ఉంటారు. ఈవెన్ దేవతలకి కారణావస్థ ఉంటుంది. ఈశ్వరుడికే కారణావస్థ ఉందని చెప్తున్నాము. మిగతా దేవతలకు కారణావస్థ ఎందుకు ఉండదు? వాళ్ళకి ఒక సూక్ష్మ అవస్థ ఉంటుంది. తేజస్సుడు అంటున్నాము, అలా వాళ్ళకి కూడా విశ్వడు అనేటటువంటి అవస్థ ఉంటుంది. అంచేత ప్రాజ్ఞ తేజస విశ్వ. అక్కడ సమిష్టిలో ఏమిటి? ఆ ప్రాజ్ఞుడికి ఈక్వలెంట్ మనకు ఈశ్వరుడు, తేజస్సుడికి ఈక్వలెంట్ హిరణ్య గర్భుడు, విశ్వడికి ఈక్వలెంట్ విరాట్. విరాట్, హిరణ్య గర్భ, ఈశ్వర అనేటటువంటి మూడు భేదాలుగా, ప్రాజ్ఞ తేజస విశ్వ అనే భేదాలుగా, దేవ తిర్యగాది దేహ భేదేషు దేవతలు తిర్యక్కులు. తిర్యక్కులు అంటే నడిచే హార్జెంటల్గా నడిచే యానిమల్స్ అండ్ అదర్ ఆది దేహ భేదేషు. అంటే ఏంటన్నమాట? శరీరత్రయముతో అన్ని రకాల తిర్యక్కులు, యానిమల్లు, అన్ని రకములైనటువంటి మనుష్యులు, ఇతర ప్రాణికోటి ఆది శబ్దంతో అన్నీ కూడా దేవతలతో సహా ఈ చైతన్యాంశము వలన చైతన్యాన్ని కలిగి ఉన్నాయి. దేవతలు చైతన్యమా జడమా? దేవతలు చైతన్యము. ఎందుకంటే వాళ్ళు చేతనంగా ఉంటారు. వాటిలో చైతన్యం ప్రకాశిస్తోంది, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ ఉంది. జడాంశం ఉంటుంది, ఉండకుండా పోదు. నేను చైతన్యమా జడమా? చట్టన్ని చైతన్యము. ఎందుకు? నాలో జడాంశం ఉన్నప్పటికీ కూడా చైతన్యాంశం ఈజ్ ప్రిడామినెంట్. ఈ టేబుల్ ఉంది, ఇది చేతనమా జడమా? ఇది జడము. చైతన్యం ఇక్కడ ఉన్నదా? ఉన్నది. చైతన్యం ఇక్కడ రిఫ్లెక్ట్ అవడానికి కావలసినటువంటి మీడియం లేదు కాబట్టి ఇక్కడ మనకు చిదాభాస ఏర్పడుట లేదు. అంచేత బల్ల, కొండ, కుర్చీ, లైటు వీటిలో మనకు చైతన్యాంశము తెలియరావడం లేదు. ఎక్కడైతే మాధ్యమము కరెక్ట్గా ఉందో అక్కడ ఈ చేతనాంశము ప్రకాశించడానికి రెడీగా ఉంటుంది. అక్కడ సరైన మిర్రర్ ఉంది, మిర్రర్ ఉన్న చోట రిఫ్లెక్షన్ ఉంది, మిర్రర్ లేని చోట రిఫ్లెక్షన్ లేదు. లైట్ పడుతుందా? పడుతుంది, అంతటా పడుతుంది. ఎక్కడ మిర్రర్ ఉందో, ఎక్కడ ఉపాధి చేతనాన్ని చేయగలుగుతుందో చేతనగా, ఎక్కడ మిర్రర్ లేదు అక్కడ చైతన్యం ఉన్నప్పటికీ కూడా కనపడుట లేదు. నేను చేతనమా జడమా? చేతనమా జడమా? గిలి చూసుకోండి గట్టిగా, ఎవరికి వారు తెలుస్తుందా? మాట్లాడగలుగుతున్నారా? ముట్టుకుంటే తెలుస్తోందా? గిలుకుంటే పక్క వాళ్ళని గిలకండి, మిమ్మల్ని మీరే గిల్లి చూసుకోండి. పించ్ యువర్ బాడీ అండ్ చెక్ వెదర్ యు ఆర్ హ్యావింగ్ చిదాభాస ఆర్ నాట్. యా దేహభేదేషు. ఇంకా ఏంటి రాశారు? విభావ్యమాన అని రాశారు. విభావ్యమాన అంటే ఏపియరింగ్ అంటే ప్రకటమవుతున్నా. ఇంతకుముందు ఏంటి రాశారు? విద్యమానానాం అన్నారు. విద్యమానానాం అంటే అబౌట్ టు అపియర్, అంటే పొటెన్షియలీ రెడీ టు అపియర్. కారణతత్వంగా ఉన్న దానిని స్వేన విద్యమానానాం అన్నారు. అంటే స్వేన అంటే చైతన్యం మీద డిపెండ్ అయినటువంటి పొటెన్షియలీ రెడీ టు అపియర్ అనే దానిని విద్యమానానాం. విభావ్యమానానాం అంటే దే ఆర్ ఆల్రెడీ అపియరింగ్, దే హ్యావ్ మేడ్ అన్ అపియరెన్స్, ప్రకటమైపోయాయి అంటే అది. సో ఫర్ ద సేక్ ఆఫ్ కన్వీనియన్స్ వీ విల్ జస్ట్ పుట్ ఏ ఫుల్ స్టాప్ దేర్. యాక్చువల్గా ఇంతవరకు ఉన్నటువంటి భాష్యంలో మనం ఏం చూసామో దాన్ని ఒకసారి మళ్ళీ చూద్దాము. ఓకే, అక్కడ కనిపిస్తోంది మీకు భాష్యంలో చూడండి. సర్వం జనయతి ప్రాణ చేతోంశోన్ అంశ ఇవ రవే చిదాత్మకస్య పురుషస్య. రవేహి రవి, రవి యొక్క రవే ఇవ అంటే సూర్యుని వలె, అంశవహ అంటే కిరణములు. ఎవరివి? చిదాత్మకస్య పురుషస్య, ఆ పురుషుని యొక్క చిదాభాస. ఏ పురుషుడు? ఈశ్వరుడే ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. ఇంకా పరబ్రహ్మ దగ్గరికి వెళ్ళలేదు కదా. చేతోరూపాహ చేతన రూపములైనటువంటి జీవులు ఏర్పడ్డాయి. ఎలాగా? జలార్క సమాహ నీటిలో రిఫ్లెక్ట్ అయినటువంటి అర్కుడు సూర్యుని వలె. ఏ ఏ భేదాలతో ఏర్పడుతుంది? ప్రాజ్ఞ తైజస విశ్వ భేదేన, దాకి ఒత్తుండకూడదు, భేదేన. అంతేకాకుండా దేవ తిర్యక్
ఆది దేహ భేదేషు విభావ్యమానా ఏ పేరింగ్ ప్రకటమవుతున్నా చేత్వంశవ, ఇవన్నీ చేతన యొక్క అంశములు. చేతన అంటే రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, చైతన్యం, ఒరిజినల్ కాన్షియస్నెస్. ఒరిజినల్ కాన్షియస్నెస్కి అంటు లేదు, అది ఏది మారలేదు. నిర్వికారము, నిర్వికల్పము, నిష్కలము, నిస్సంగము, నిరవయవము. అటువంటి చైతన్యం అలా ఉండగానే దాని రిఫ్లెక్షన్ ఏర్పడి దానిలో ఈ వేర్వేరు విశ్వడు, తేజస్సుడు, ప్రాజ్ఞుడు, దేవతలు, తిర్యక్కులు, వేరే దేహాలు అనేటటువంటి భేదాలు ఏర్పడి చేతోంశంతో ప్రకటమవుతున్నాయి. విభావ్యమాన ఏ ఏ ఏ అనుంది నెక్స్ట్. ఏ అంటే మీరు చదువుకున్నాం ఏ అంటే ఏమిటని. ఏ అంటే ఏమిటి? ఏ అంటే సహ, తౌ, తే. అలాగే యహ, యౌ, ఏ. యహ ఏదైతే అంటే సాపేక్షిక సర్వనామము. తే అంటే అవి, వారు అన్నాం కదా. తే ఏవైతే అని అన్నమాట. సహ, తౌ, తేలాగే యహ, యౌ, ఏ. యహ యహ యౌ ఏ అంటే ఎవరైతే వారు. ఎవరైతే ఏ అన్నారు. ఏ అనే సాపేక్షిక సర్వనామాన్ని వాడారు. తాన్ అన్నారు. తాన్ అంటే ఏమిటి? తాను ఏ తాను చదువుకున్నాం మనం సంస్కృతంలో. తాన్ అంటే ద్వితీయ విభక్తిలో తాన్ అనేటట్టు. తం, తౌ, తాన్. తం అంటే అతనిని, తౌ అంటే వారిద్దరిని, తాన్ అంటే వారిని. ఎవరైతే వారిని, ఇందాకల ఏ అనేది ఎవరైతే, తాన్ వారిని, ఎవరైతే వారిని. పురుష పృథక్ వేరువేరుగా, విషయభావ విలక్షణాన్. విషయభావము అంటే విషయములు అంటే కనిపిస్తున్న వస్తువులు అంటే జడ ప్రపంచం. విలక్షణం, జడ ప్రపంచము కన్నా విలక్షణమైనటువంటి పృథక్, వేరైనటువంటి. పృథక్ అన్నదానికి ఆయన భాష్యం రాస్తున్నారు విషయభావ విలక్షణాన్. విషయభావములు జడాంశమైనటువంటి ప్రకృతిలో, ఈ సృష్టిలోనున్నటువంటి వాటి కంటే విలక్షణాన్ వేరైన, చేతో అంశు ఏ ఎవరైతే తాన్ వారిని పురుష, చేత్వో అంశ ఏ అంటే ఎవరు వారు, ఎవరైతే తాన్ వారిని, పురుష అంటే ఈ జీవ శక్తి ఉన్న వాటిని, పృథక్ వేరుగా, దేనికన్నా పృథక్, విషయ భావ విలక్షణాన్ అంటూ దానికి మళ్ళీ 2 ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు. ఆ విషయ భావ విలక్షణాన్ అంటే ఏమిటో కొంచెంసేపు మాట్లాడుకోవాలి. ఓకే, సో పురుష, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పురుష హియర్? ఇక్కడ పురుషుడు అంటే ఎవరు? చైతన్య ప్రధాన ఈశ్వరుడు. అంటే ఏమిటి? చేతనాంశమైన ఈశ్వరుడు. డైరెక్ట్ చైతన్యం కాదు, ఒరిజినల్ కాన్షియస్నెస్ కాదు, చైతన్య ప్రధాన ఈశ్వరుడు. అయితే ఈ చైతన్య ప్రధాన ఈశ్వరుడికి ఇంపార్టెన్స్ లేదా? ఎందుకు లేదు? అది ఉంటేనేది ఏర్పడింది. ఒరిజినల్ ఉంటేనే బింబం ఉన్నది, ప్రతిబింబం ఉన్నది. అంచేత ఒరిజినల్ మీద డిపెండ్ అయ్యే ఉంది. అదే కదా మన వాదం అంతా, అదే మిథ్యా కార్యవాదము. ఈశ్వర విత్ ద ప్రామినెంట్ కాన్షియస్నెస్ కాంపోనెంట్. ఈశ్వరునిలో 2 కాంపోనెంట్స్, కాన్షియస్నెస్ కాంపోనెంట్, చేతన కాంపోనెంట్ అండ్ ది మాయా కాంపోనెంట్. ఈ కాన్షియస్నెస్ కాంపోనెంట్లో పురుష పృథక్ జనయతి. పృథక్, డిస్టింక్ట్లీ. వాట్ ఈస్ డిస్టింక్ట్లీ? ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ యువర్ సెయింగ్ పృథక్ ఇన్ ది కారిక. భగవత్పాద చెప్తున్నారు మళ్ళీ మనకు, జీవాలు దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఇనర్ట్ యూనివర్స్. అంటే ఈ చైతనాంశములో ఉన్నటువంటి జీవునిలో ఉన్న చేతనాంశములు దాంటికంటే విలక్షణంగా ఉన్న జడాంశము కంటే వేరుగా ఉన్నాయి. విషయభావ విలక్షణ. విషయభావ ఇన్సెంటియంట్ ఆబ్జెక్ట్స్, అచేతన పార్ట్. విషయభావ మీన్స్ ఇన్సెంటియంట్ ఆబ్జెక్ట్స్ అంటే అచేతన భాగం. అచేతన సృష్టిలో అచేతనం కంటే వేరుగా. అంటే పృథక్ అనే దానికి కామెంటరీ ఏమిటంటే భాష్యము విషయభావ విలక్షణ.
వాట్ ఈస్ డిస్టింక్ట్ ఫ్రమ్ ద ఇనర్ట్ ఆబ్జెక్ట్? అంటే ఈ విషయ భావానికన్నా ఏది వేరుగా ఉంది? జీవ. అంటే ది సెంటియంట్ జీవాస్, అంటే చేతనాత్వము కలిగినటువంటి జీవాత్మ ఇనర్ట్ పార్ట్ అయినటువంటి అచేతన పార్ట్ అయినటువంటి వాటికన్నా విలక్షణ, విషయభావ విలక్షణ. ఫర్ దట్ హీ గివ్స్ 2 ఎగ్జాంపుల్స్. హౌ ఈస్ ది దెన్ వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ నాట్ విలక్షణ ఫ్రమ్ ది చైతన్య అయింది ఈశ్వర. ఈశ్వర చైతన్యంలో చేతనం ఉన్నది. ఆ చేతనమే ఈ చేతనం. దానికంటే విలక్షణం కాదు. దేనికంటే విలక్షణము? అదో ఆ జడం కంటే విలక్షణం అని చెప్పారు. ఇక్కడ చేతనము, ఈశ్వరునిలోని చేతనము కంటే ఇది వేరు కాదని చెప్పడానికి 2 దృష్టాంతాలు ఇస్తున్నారు. అగ్ని విస్ఫులింగవత్ సలక్షణాన్. 5 ఉంది చూడండి. ఒక ఆయన కమ్మర ఆయన కూర్చుంటాడు. ఆయన నిప్పు మండిస్తాడు, మంట పెడతాడు, తిప్పుతుంటే ఇలా స్పార్క్స్ వస్తుంటాయి. ఆ స్పార్క్స్ అన్నీ కూడా అగ్నిలో ఉండేటటువంటి కాల్చేతత్వము, వేడితత్వము ఈ స్పార్క్లో కూడా ఉంది. అగ్ని ఏ విధంగా సోర్సో, ఆ సోర్స్ నుంచి ఏవైతే కార్యాలుగా ఈ స్పార్క్స్ వచ్చాయో, ఈ స్పార్క్స్ అగ్ని కంటే వేరుగావు. ఆ అగ్నియే ఈ స్పార్క్స్. ఇన్ఫ్యాక్ట్ అగ్ని లేనిదే ఈ స్పార్క్స్ లేవు. అలాగే ఈశ్వరునిలోని చేతనాంశము ప్రతి ప్రాణిలోనూ చేతనాంశముగా జీవాత్మగా వస్తుంది. ఈ జీవాత్మ అంటే రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ ఆఫ్ ద జీవ. అండ్ వేర్ డిడ్ ఇట్ కమ్ ఫ్రమ్? ఇట్ హాస్ కమ్ ఫ్రమ్ ద ఈశ్వర. అంటే అగ్ని నుంచి విస్ఫులింగములు. విస్ఫులింగములు అంటే అగ్ని కణాలు. అవి సలక్షణాన్ అంటారు. సేమ్ ప్రాపర్టీస్ యాజ్ ది అగ్ని. అంటే అగ్నిలో ఉండే ప్రాపర్టీస్తో అంటే సిమిలర్ లక్షణములు కలిగినటువంటివి. అంటే ఫైర్ అండ్ స్పార్క్స్ హ్యావ్ గాట్ సేమ్ ప్రాపర్టీ. అగ్ని విస్ఫులింగాలు ఒకే ప్రాపర్టీస్. ది స్పార్క్స్ ఆర్ కాల్డ్ సలక్షణాస్. వాట్ ఆర్ వి? వి ఆర్ ద స్పార్క్స్ ఆఫ్ ద ఈశ్వర. దెర్ ఇస్ ఎ స్పార్క్ ఇన్ యూ, ది ఈశ్వర స్పార్క్. లెట్ దట్ స్పార్క్ రియలైజ్ ద ఈశ్వర. ఓ, ఐ బిలాంగ్ టు ద అగ్ని, ద ఈశ్వర. సలక్షణ అంటే సేమ్ యాజ్ ద ఒరిజినల్. ఒరిజినల్ హియర్ ఈజ్ ద ఈశ్వర. అలాగే ఈశ్వర ఈజ్ ది అగ్ని. ఈ అగ్ని నుంచి వచ్చే విస్ఫులింగాలు స్పార్క్స్, ఈశ్వరుని నుంచి వచ్చేటటువంటి జీవులు స్పార్క్స్ వంటివి అంటూ ఒక ఉదాహరణతో చెప్పారు. జీవాస్. దెన్ వాట్ ఈస్ ద సలక్షణ బిట్వీన్ ఈశ్వర అండ్ ద జీవ? ఈశ్వర ఈజ్ చేతన. ఈశ్వర ఈజ్ చేతన పురుష. ఈశ్వర ఈజ్ చేతన పురుష. జీవ ఈజ్ ఆల్సో చేతన పురుష. ది సెంటియన్స్ ఆర్ ద చైతన్యత్వము ఈశ్వరునిలోను జీవునిలోను ఒక్కటే. ఎలిఫెంట్లో ఉన్న చైతన్యత్వము, చీమలో ఉన్న చైతన్యత్వము ఒక్కటే. అది పెద్దది చిన్నది అని చెప్పడానికి వీరు లేదు. దేహంలో ఏనుగు పెద్దది, దేహంలో చీమ చిన్నది, దాని తర్వాత ద్రవ్య శక్తిలో చిన్నది పెద్దదే ఉండొచ్చు. చైతన్యంలో అటువంటి భేదాలు లేవు. చేత సలక్షణ అంటే ఏ విధముగా ఈ స్పార్క్స్ ఒకే లక్షణాన్ని, అగ్ని లక్షణాన్ని కలిగి ఉన్నాయో, అగ్ని విస్ఫులింగవత్ సలక్షణాన్. దట్ ఈస్ 1 ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి ఇచ్చారు? సెకండ్ ఎగ్జాంపుల్, సలక్షణాన్ అగ్ని విస్ఫులింగవత్ సలక్షణాన్ జలార్కవత్ చ అండ్ జలార్కవత్ జల అర్క. జల ఈజ్ వాటర్, జలార్క ది నీటిలో ప్రతిఫలిస్తున్నటువంటి సూర్యుడు. ఆ సూర్యుడు, ఈ సూర్యుని యొక్క లక్షణము, ప్రతిఫలిస్తున్నటువంటి సూర్యుని యొక్క లక్షణము, ఆ సూర్యుని యొక్క లక్షణము ఒకటే, ఒక్కలాగే ఉన్నాయి చూడడానికి. అక్కడ చందమామ సగంగా కనిపిస్తే ఇక్కడ సగంగానే ఉన్నాడు, అక్కడ పూర్ణచంద్రుడైతే ఇక్కడ పూర్ణచంద్రుడే ఉన్నాడు. లక్షణాల్లో ఏమి వ్యత్యాసం లేదు. అలాగే ఇక్కడ కూడా చెప్తున్నారు. నౌ this has ended the discussion about the చేతోంశూన్ పురుషూన్ పృథక్ సర్వం జనయతి. చేతో అంశూన్ ఈశ్వరునిలోనున్న చేతన అంశము నుండి, పురుషూన్ అంటే ఈశ్వరుని యొక్క చేతనాంశము నుండి జీవుడు అనేటటువంటి భావంలో వేర్వేరు శరీరాలుగా మనకు తెలిసినట్టుగా 3
స్థూల సూక్ష్మ కారణ శరీరాలుగా, స్థూల సూక్ష్మ కారణ అవస్థలు అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలుగా, దేవతలుగా, తిర్యక్కులుగా, యానిమల్స్గా, అదర్ జంతువులుగా ఆ చేతనాంశము అగ్నిలోనున్నటువంటి అగ్నికి, అగ్ని కణములు విస్ఫులింగాలకి ఏ విధముగా భేదం లేదో, ప్రకాశిస్తున్న సూర్యునికి నీటిలో కనబడుతున్నటువంటి సూర్యునికి ఏ విధముగా ప్రకాశకత్వంలోను ధర్మాలలోనూ భేదం లేదో అలాగే ఇక్కడ కూడా ప్రకాశిస్తున్నాయి. అది ఒక పార్ట్ అయిపోయింది. దెన్ హీఈస్ కమింగ్ నౌ టు ద ఫస్ట్ పార్ట్. ఫస్ట్ పార్ట్ ఆఫ్ సెకండ్ లైన్ ఏమిటి? సర్వం జనయతి ప్రాణ. నౌ సర్వం జనయతి ప్రాణ అనేది కారికలో ఉన్నది. దీన్ని పట్టుకెళ్ళి ఇక్కడ ఆయన రాసిన దానికి కనెక్ట్ చేసుకోవాలి. దేనికి కనెక్ట్ చేయాలి? సర్వం జనయతి ప్రాణ జీవలక్షణాంతు ఇతరాన్ సర్వభావాన్ ప్రాణో బీజాత్మ జనయతి. జలార్కవచ్చ జీవలక్షణాన్ని ఒక పార్ట్. అంటే జీవలక్షణం అంటే అక్కడ చైతన్యాంశము కలిగినది జీవలక్షణము. అది సూర్యుని వలె నీటిలో ప్రకాశిస్తున్న సూర్యుని వలె, విస్ఫులింగములు అగ్ని నుంచి వచ్చిన వాటి వలె అంటూ చెప్పారు. తూ అంటే కానీ, బట్ ఇతరాన్ అంటే ఈ చైతన్య పార్టు కాకుండా ఉన్న అచేతనమైన పార్టు, సర్వభావాన్ అంటే అంత అచేతనము. ఈ అచేతనము రెండుగా ఉంది. ఆ పైన ఉన్నది ఈ శరీరంలో ఉన్న అచేతన పార్ట్. పంచభూతాలు అవి పంచీకరణం చెందినవి, చెందనివి, వాటి నుంచి ఏర్పడినటువంటి రకరకాల తత్వాలు, అక్కడ ఉన్నటువంటి కొండలు, బండలు, వనాలు, చెట్లు, చేమలు, మళ్ళీ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, సర్వభావాన్ ప్రాణ అంటే బీజాత్మ జనయతి. బీజాత్మ నుండి ప్రాణో బీజాత్మ సర్వభావాన్ జనయతి. సర్వం జనయతి ప్రాణ. ఈ ప్రాణము నుండి ఇవి అన్నీ కూడా వస్తున్నాయి. రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. యథోర్ణ నాభి యథాగ్నే క్షుద్ర విస్ఫులింగ. విస్ఫులింగ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. పూర్ణ నాభి గురించి మాట్లాడుకోవాలి. ఓకే. నౌ the first part is over about the Chaitanya Purusha. The second part is the initial half of the second line, that is the Sarvam Janayati Pranaha. అంటే మాయా ప్రధాన ఈశ్వరుని నుంచి జడభాగమైన ఇన్సెంటియంట్ అచేతన ప్రపంచము సృష్టి అయింది. సృష్టి is created, all the jada part of the సృష్టి is created from the Maya Amsha of the Ishvara. Now the Srishti has got two parents. One parent is giving the jada part. అంటే ఏదైతే జడాంశము ఉన్నదో, ద్రవ్యాంశము ఉన్నదో, శక్తి, ద్రవ్యము, కార్యము అనేటటువంటి ఏ అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా జడా పార్ట్, మాయా పార్ట్ నుంచి వచ్చాయి. అది ఒక పేరెంట్. తల్లినండి తండ్రిని పక్కన పెట్టండి, తల్లి తండ్రిని కాదు ఇక్కడ. దట్ ఈస్ వన్ పార్ట్. The other part is the Chetana part of the Jiva has come from the Chetana part of the Ishvara. Pranaha Bijatma Janayati. Carefully we have to understand. Prana ante గాలి పీలుస్తున్నాండి, ప్రాణం అంటే ఇదేనండి, ప్రాణం పోయిందంటే అది కాదు పాయింట్. ప్రాణం పోయిందంటే ఏమిటి? ఇక్కడున్నటువంటి ప్రాణాంశమైనటువంటి ఈ ఈశ్వరుని యొక్క ఈ ద్రవ్యాంశము ఇకపై ద్రవ్యాంశముగా ప్రతిభాసించుటకు లేకుండా అయిపోయింది. అదే మరణం. ప్రాణం పోవడం అంటే ఏమిటి? ఈ శరీరంలో ఉండేటటువంటి ప్రతిఫలించే శక్తి ఉండేటటువంటి జడాంశము ఇకపై ప్రతిఫలించదు. ఈ టేబుల్ లాగా, బల్లలాగా, కుర్చీలాగా అయిపోతుంది. అంటే పంచప్రాణాలని కాదు, ఇక్కడ ప్రాణ మీన్స్ ఈశ్వర. ఇంతకుముందు కూడా మనం చూసాం, ప్రాణ అంటే ఈశ్వరుడు అని చెప్పి. ప్రాణబంధనం హి సౌమ్య మనః అంటూ చాలా డీటెయిల్డ్గా చేసుకున్నాం. దీనివల్ల ఏం తెలిసిందండి? ఏదైనా ఒక వస్తువు తయారవ్వాలంటే పదార్థము, ద్రవ్యము, మెటీరియల్ కావాలి. మెటీరియల్ కాజ్ ఉపాదానము ఈజ్ ఈక్వల్ టు మెటీరియల్. మెటీరియల్ కాజ్ ఈజ్ ద ఈశ్వర. ఓకే. ఏదైనా ఒక వస్తువు చేతనత్వాన్ని పొందాలి, లేదైనా వస్తువు తయారవ్వాలి అంటే ఒక చేతనం ద్వారా తయారవ్వాలి.
కుండ తయారీ అవ్వాలంటే మట్టి ఉండాలి. ఒక చేతన పురుషుడైనటువంటి కులాలుడు కుమ్మరి ఆయన దానిని తయారు చేయాలి. పెయింటింగ్ తయారవ్వాలంటే పెయింటు, బ్రష్, క్యాన్వాషు అనే ద్రవ్యాలు ఉండాలి. దాన్ని పెయింటింగ్ వేసే చేతన పురుషుడైనటువంటి ఆ పెయింటర్ ఉండాలి. బిల్డింగ్ కట్టాలంటే బిల్డింగ్ కావాల్సిన మెటీరియల్ అయిన ద్రవ్యాలు ఉండాలి. బిల్డింగ్ కట్టేటటువంటి చేతన పురుషులైనటువంటి కూలీలు, ఇంజనీర్లు, వర్కర్స్ వాళ్ళు ఉండాలి. అంటే వాళ్ళని నిమిత్త కారణము లేక ఇంటెలిజెంట్ కాజ్, జ్ఞానరూపమైనటువంటి కారణము. ఉపాదాన కారణము అంటే మెటీరియల్ కాజ్, నిమిత్త కారణము అంటే దిస్ ఇస్ ది ఇంటెలిజెంట్ కాజ్. సో ఫర్ ఎనీ సృష్టి టు హ్యాపెన్ యూ మస్ట్ హ్యావ్ బోత్ ది ఉపాదాన కారణ అండ్ ద నిమిత్త కారణ. పర్ఫెక్ట్లీ హియర్ ఈశ్వరుని యందు ఉపాదాన కారణమైనటువంటి మాయా ద్రవ్యాలు, గుణాలు, శక్తి ఆ స్వరూపము గలదు. దానిని చేతనత్వం కలిగించి దానికి ఒక రూపాన్ని ఇచ్చి దిద్దేటటువంటి చైతన్యము ఆయన దగ్గర ఉన్నది. చేతన రూపంగా అది కూడా ఉన్నది. అంటే నిమిత్త కారణము ఆయనయే, ఉపాదాన కారణము ఆయనే. ఎవరు? ఈశ్వరుడు. మూడవ పాదం. ఓహో, జగత్ కారణము, నిమిత్త ఉపాదాన కారణము ఈయన. ఈయన మార్పు చెందుతున్నాడా? మార్పు చెందడం లేదు. మార్పు చెందకుండా ఒక అంశం ఏ విధంగా వస్తుందో, కిరణము అలా వస్తుంది. అయితే ఈయన స్వతంత్రుడా? కాడు. ఎందుకు? ఆ ఒరిజినల్ కాన్షియస్నెస్ లేదే ఈ పదార్థం ఏమీ చేయలేదు. ఆ ఒరిజినల్ కాన్షియస్నెస్ మీద డిపెండ్ అయ్యాడు కాబట్టి ఇది వివర్త ఉపాదాన నిమిత్త కారణం బ్రహ్మ. అభిన్న. ఎందుకు? భిన్నత్వము కారణతత్వంలోనే లేదు, ఆ కారణానికి కారణమైనటువంటి పరతత్వంలోనే లేదు. భిన్నత్వం ఎప్పుడైంది? కార్యరూపంగా ఏర్పడితే భిన్నత్వం. కారణరూపంగా ఈశ్వరుని యందు ఏకత్వమే ఉన్నది. అదే కదా ప్రజ్ఞానం ఘన అని చెప్తున్నాం కదా, ఒక్క ఏకీభూత అని చెప్పాం కదా. ఒక్కటే అయిపోయినటువంటి ముద్ద అవ్యక్తం. అలాగే పరబ్రహ్మంలోని భిన్నత్వం అంటే అభిన్న ఉపాదాన నిమిత్త వివర్త కారణం బ్రహ్మ. అంతా అక్కడ సోర్స్, అక్కడి నుంచి వచ్చినటువంటి అభిన్న అంటే ఏ విధమైన భిన్నత్వము అక్కడ ఇక్కడ కూడా లేదు. ఉపాదానము, ఇందులో రెండు ఉన్నాయి. ఉపాదానము ఉంది, నిమిత్తము ఉంది. ఉపాదానము మెటీరియల్, నిమిత్తము చేతనాంశము. అభిన్న ఉపాదాన మారిపోయిందా? పరిణామమా? కాదు. మళ్ళీ ఇది వెనక్కి వెళ్ళిపోవాలంటే పెరుగైన మళ్ళీ పాలు అవ్వలేవు కదా. వెన్న అయిపోయిన తర్వాత అది మళ్ళీ పాలు అవ్వమంటే అవుతుంది? అవ్వలేదు కదా. మార్పు చెందలేదు. దెర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మ్యాటర్. దెర్ ఇస్ ఓన్లీ ఏ వివర్త, అంటే రిఫ్లెక్షన్ ఉంది. సో ఇట్ కెన్ గో బ్యాక్, మళ్ళీ విలీనంలోకి పోగలదు. అందువలన అభిన్న ఉపాదాన నిమిత్త కారణం బ్రహ్మ. ఓకే, శంకరాచార్య గివ్స్ ఎ వెల్ నోన్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. ఎలాగా? ఈ కోట్స్ యథా ఊర్ణనాభి. ఇది ముండక మంత్రంలో, మాండుక్య మంత్రంలో 2:2:2లో వస్తుంది. అలాగే కాకుండా బృహదారణ్యకంలోకి పోయినట్లయితే ముండకోపనిషత్తులో 1:1:7లో వస్తుంది. మళ్ళీ అక్కడ మనం బృహదారణ్యకంలోకి పోయినట్టయితే యథా అగ్నే క్షుద్రా విస్ఫులింగా. క్షుద్ర అంటే చిన్నవి, మైక్రో, అల్పమైనటువంటి విస్ఫులింగములు. యథా ఏ విధముగా అగ్నేహి, అగ్నియందు క్షుద్ర చిన్నవైనటువంటి స్పార్క్స్, విస్ఫులింగాలు వస్తున్నాయో, అలాగే యథా ఊర్ణనాభి. ఊర్ణనాభి అంటే సాలెపురుగు. సాలెపురుగు తన ఆ గూడు కట్టడానికి మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది? దాని నుంచే వచ్చింది. మెటీరియల్ అది కట్టేటటువంటి ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? దాని నుంచే వచ్చింది. మళ్ళీ అదే గూడు ఎక్కడికి వెళ్తుంది? అదే దారాలను పీల్చేసుకుంటుంది. అదే విధముగా పరబ్రహ్మము నుంచి యథా ఊర్ణనాభి అభిన్న ఉపాదాన నిమిత్త వివర్త కారణం బ్రహ్మ అంటూ చెప్తున్నారు. అదే ఇక్కడ అగ్ని విస్ఫులింగ అనేది 2:10-20లో కనిపిస్తోంది బృహదారణ్యకంలో 2వ అధ్యాయం 1వ దీంట్లో. దీనినే బృహదారణ్యకంలో చూసుకుంటే ఒకే మంత్రంలో ఈ స్పైడర్ ఎగ్జాంపుల్, విస్ఫులింగ ఎగ్జాంపుల్ రెండు కూడా ఉన్నాయి. వేరువేరు ఉపనిషత్తుల్లో కూడా ఇదే విషయం చెప్పబడింది.
అగ్ని నుంచి విస్ఫులింగాలు ఏ విధమైతే వేరు కావో, అగ్నితత్వము ఏ విధముగా ఉన్నదో, అగ్ని విస్ఫులింగాలు రావడానికి ఉపాదానము నిమిత్తము రెండూ ఎలాగా అగ్నియో, పూర్ణనాభి నుంచి ఈ తంతువులు రావడానికి ఉపాదానము నిమిత్తము రెండూ కూడా ఎలాగో, ఈ సృష్టిలో ఈ విధంగా ఉపాదానము నిమిత్తము ఒక్కటే అయినటువంటి చాలా తక్కువ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఒకటో రెండో. అందుకే ఈ రెండే మాటకి చెప్తారు. మిగతా దానికి దేనికైనా సరే ఉపాదానము వేరు, నిమిత్తము వేరు. అమ్మ ఉన్నది నిమిత్త కారణము, పూరి తయారు చేసింది గోధుమ పిండి ఉన్నది ఉపాదానం. ఫర్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ upadana is different from the nimitta. Here in Srishti alone, there are two examples. One the Urnanabhi, the other the Vispulinga. Other than that, ఉపాదాన కారణము నిమిత్త కారణము ఒక్కటే అయ్యేటటువంటి అవకాశము లేదు. పరబ్రహ్మము ఉపాదాన నిమిత్త అభిన్న వివర్త కారణం బ్రహ్మ సృష్టి. With this, the sixth karika is over. Then we have to go to the seventh karika. Now, ఇక్కడ ఇంకేం మిగిలిపోయింది స్లైడ్ మరొకటి. అదిగో యథోర్ణనాభి సృజతే గ్రహణతే చ, సృజిస్తుంది గ్రహిస్తుంది. చ అంటే మరియు గ్రహణతే, యథా ఏ విధముగా ఊర్ణనాభి సాలెపురుగు గూడును సృష్టిస్తుంది, దారాలను మళ్ళీ తనలోకి తీసుకుంటుంది. యథా అగ్నే క్షుద్రాహ చిన్న చిన్నవైన విస్ఫులింగా అంటే ఇక అగ్ని కణములు ఉచ్చరంత్యేవా బయటకు వస్తున్నాయో అలాగా అంటూ రెండు మంత్రాలను కోట్ చేశారు. ఒక 5 minutes స్పెండ్ చేసి ఈ దీనిని మనము తెలుసుకుందాం. దేనిని? వాదాలని. ముందు సత్కార్యవాదాన్ని తీసుకుందాం. ఎందుకు? సత్కార్యవాదము మనకు మిథ్యాకార్యవాదానికి బేసిస్ కాబట్టి. సత్కార్యవాదం ఎవరు చెప్తారు? పతంజలి యోగ, కపిలముని సాంఖ్య, ఈ రెండు సత్కార్యవాదాన్ని చెప్తారు. సత్కార్యవాదము అంటే ఏమిటి? కార్యము సత్ అని కాదు, కార్యము కారణం లేనిదే కార్యం ఏర్పడదు. కారణం ఉంటేనే కార్యం ఏర్పడుతుంది. కారణం ఏదైతే కార్యం అదే అవుతుంది. చింతగింజ అవుతే చింత చెట్టు వస్తుంది, మామిడి టెంక అవుతే మామిడి మొక్క వస్తుంది, గోధుమ పిండి అయితే పూరియో చపాతీయో వస్తుంది. గోధుమ పిండి నుంచి బంగారపు ఉంగరం రాదు. అంటే కారణం ఏదైతే కార్యం అదే అవుతుంది. కారణం లేనిదే కార్యం ఉండదు. ప్రతి కార్యానికి బ్లూ ప్రింట్గా బీజాత్మకంగా కారణరూపంగా ఒక తత్వం పొటెన్షియల్గా ఉంటుంది. ఈ పొటెన్షియల్గా ఉన్నదే సరి అయినటువంటి పరిస్థితులు, నిమిత్త కారణాలు, సహకారి కారణాలు ఏర్పడినప్పుడు ఈ ఉపాదానమే అక్కడ మారి మనకు సృష్టి జరుగుతుంది అంటారు సత్కార్యవాదులు. వాళ్ళకి కారణం ఏమిటి? పరబ్రహ్మ కాదు. వాళ్ళకి పరబ్రహ్మ లేడు, ఈశ్వరుడు ఆయన లేరు, ఈశ్వరతత్వం కారణతత్వం లేదు. అయితే ఏది కారణము? ప్రధానము. ఆ ప్రధానము అనే ఒక ప్రకృతి లేక ప్రధానం, దీని నుంచే సృష్టి ఏర్పడుతుంది. ఈ ప్రధానం ఏమిటి? ఇది జడమా చైతన్యమా? జడము. జడము నుంచి చేతనమైనటువంటి సృష్టి ఎలా వస్తుంది? చెప్పలేరు వాళ్ళు. చేతనత్వం నిమిత్త కారణము, ఆ తరువాత యాడవుతుంది. ప్రతిదీ ముందు జడంగానే కార్యమైపోతుంది. ఆ కార్యాల్లో నిమిత్త కారణమైనటువంటి చేతనత్వము, ఆ చైతన్యాంశం ఇండివిజువల్గా ఒక్కొక్క దానిలో ఏర్పడుతుంది. ఒక్కొక్క చేతనాంశము ఒక్కొక్క ఆత్మ, అవి వేర్వేరు ఆత్మలు అంటారు సాంఖ్యులు. అంటే ఏమిటి? కారణం ఉన్నది, కార్యం ఉండాలంటే కారణం ఉండాలని ఒప్పుకున్నారు. కారణం లేనిదే కార్యం లేదని ఒప్పుకున్నారు. అది బాగానే ఉంది. కానీ కారణం చేతనం లేదంటున్నారు. ఇందులోని ఓన్లీ జడం అంటున్నారు. ఈ జడం నుంచి చేతనం సృష్టి ఏర్పడినప్పుడు చేతనం ఇండివిజువల్గా ఏర్పడుతుందని, ఇండివిజువల్గా ఏర్పడినప్పుడు ఇండివిజువల్ ఆత్మలు ఉంటాయి, లేకపోతే చేతనలు, చైతన్యాలు ఉంటాయి. ఒక ఈశ్వరుడు అనేవాడు అక్కర్లేదు. ఇది సత్కార్యవాదం. దీనిలో ఉన్న ఫ్లాస్ తెలిసిపోయాయి కదా. ఒకటి ప్రధానం అనేటటువంటిది బ్రహ్మకు ఈక్వలెంట్గా ఒక సత్తని వాళ్ళు ప్రపోజ్ చేస్తే, మనం బ్రహ్మం ఉందంటే వాళ్ళు ప్రధానం ఉందంటే, అప్పుడు రెండు సత్తులుంటే రెండు ఎలా అవుతాయి? రెండు ఉండడానికి వీర్లేదు. ఏకమేవ అద్వయం బ్రహ్మ శృతి ఒప్పుకోదు. అంచేత ప్రధానము ప్యారలల్ రియాలిటీ ఉండదు. ఒకవేళ ప్రధానం నుంచే అన్నీ వచ్చాయి అనుకున్నా
ప్రధానము ప్రకృతి, ప్రకృతి అంటే మాయ, మాయ అంటే గుణాలు, గుణాలంటే జడము, జడం నుంచి జడం రావాలి, కానీ జడం నుంచి చేతనం ఎలా వస్తుంది? చేతనం రావాలి అంటే అక్కడ ఏదైనా ఒక నిమిత్తం కావాలి. ఆ నిమిత్తం ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా ఉంటుంది. అవి ఆత్మలు. ఈ ఆత్మలు ప్లూరాలిటీ, వీ డోంట్ అగ్రీ. బుద్ధులు ఎలాగో, మనసులు ఎలాగో, చేతులు ఎలా ఒక్కొక్కరికి ఎలా వేరుగా, ఆత్మలు కూడా వేరువేరుగా ఉంటాయి అంటూ ద్వైతాన్ని ప్రతిపాదిస్తున్నారు. దిట్ లీడ్స్ టు ప్లూరాలిటీ. అది సత్కార్యవాదం. సరే, మనకి సత్కార్యవాదానికి ఏమిటి భేదము? కారణం నుంచి కార్యం వస్తుంది, నో డౌట్. వి వాంట్ ఏ కారణ, వి వాంట్ ఏ బ్లూ ప్రింట్. ఆ బ్లూ ప్రింట్ లేక ఆ నిర్మాణాత్మకమైనటువంటి ఒక శక్తి పొటెన్షియల్గా ఏదైతే ఈశ్వరునిలో ఉందో అదే ఇక్కడ సృష్టిగా జరుగుతుంది. దానికి అనుమానం లేదు, కరెక్టే. కానీ మీరు చెప్పినట్లుగా మా ఈశ్వరుడు జడము మాత్రమే కాదు, ఈయనలో రెండు అంశములు గలవు. ఒకటి జడాంశము, రెండవది చేతనాంశము. ఈ రెండు అంశములు ఉండడం వలన ఈ నుంచి వచ్చినటువంటి సృష్టిలో మెటీరియల్ పార్ట్ మెటీరియల్ వచ్చేస్తోంది, చైతన్యం పార్ట్ చైతన్యం వచ్చేస్తోంది. ఈ రెండు ఇక్కడి నుంచే వస్తున్నాయి కాబట్టి ఉన్నది ఒక్కటే, మల్టిప్లిసిటీ లేదు, పర్ఫెక్ట్గా అయిపోయింది. అప్పుడు ఏమిటైంది? ఈశ్వరుడి నుంచి వచ్చినటువంటి ప్రతీదీ కూడా సత్యమైపోతుంది. ఈశ్వరుడు ఎంత సత్యము, మీదని పరబ్రహ్మ లేదనుకుంటే సత్కార్యవాదంలో ఈశ్వరుడే ఉన్నాడని చెప్పి అంటే కారణం బదులు ఈశ్వరుడిని పెడితే ఈశ్వరుడిలో చేతనా జడం రెండు ఉన్నాయి, సృష్టిలో కూడా చేతనా జడం ఉన్నాయి. ఈ ప్లూరాలిటీ కరెక్టే, ఈ ప్లూరాలిటీ కరెక్టే అంటే ప్లూరాలిటీ ఈజ్ ఎస్టాబ్లిష్డ్. దాన్ని ఎలా దాటుతాం మనం ప్లూరాలిటీని? ఈశ్వరుడు ఈ జడ మిథ్య అనే రెండిటికి మీదన ఇంకొకటి ఉందండి, దాని తాలూకా రిఫ్లెక్షన్సే ఇవ్వండి. ఈ మాయా అనేది ఈశ్వరుడు, ఆ పరబ్రహ్మము ఎంత అనాదియో అంత అనాది. ఆ పరబ్రహ్మం నుండి చేతనాంశం ఇక్కడికి వస్తుంది. ఆ పరబ్రహ్మంతో ఈ మాయ అనేది కలిస్తే ఈశ్వరుడు ఏర్పడుతుంది. ఇదంతా వివర్తము. ఆయన మారలేదు, ఆయన అలాగే ఉన్నాడు. ఆయన నిరాకారము, నిర్గుణము, నిరంజనము, నిరవయవము, మార్పు లేదు, అవ్యయము, కూటము. ఆ పరబ్రహ్మానికి ఏ విధమైనటువంటి మార్పులు కల్పించకుండా, ఆయనకి ఏ అంటూ సొంటూ లేకుండా, ఆయన అలా ఉంటూనే, ఆ సూర్యుడు అలా ఉంటూనే మన రూములోకి సూర్యకిరణాలు వచ్చినట్లుగా ఈశ్వరునిలోనికి అవి చేరి ఇవి చేతనయ్యి, ఈ చేతనగా ఉన్నవి ఇక్కడ వస్తున్నాయి. అంటే ఏంటైంది? ఈ జీవులన్నీ కలిపితే ఈశ్వరుడు, ఈశ్వరుడికి ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ లేదు. కాబట్టి ఈశ్వరుడికి మీదనున్న పరబ్రహ్మము ఒక్కటే, ఏకమేవ అద్వయం బ్రహ్మ. ఇలా చెప్పడాన్ని ఏంటంటారు? కారణకార్యవాదము. ఒకే కారణం నుంచి కార్యం వస్తుంది, కానీ ఈ కారణము మిథ్య, కారణం మిథ్య కాబట్టి కార్యము కూడా మిథ్య. కారణమైన ఈశ్వరుడే మిథ్య, ఆయనే రిఫ్లెక్షను. ఆ రిఫ్లెక్షన్ నుంచి వచ్చినటువంటిది ఇది కూడా రిఫ్లెక్షనే. రిఫ్లెక్షన్ని 1000 పెట్టుకోండి, మీకు 1000 కాపీలు ఫోటో ప్రింట్ చేశాం, ఒరిజినల్ ఒకటే కదా. 20 మిర్రర్స్ పెడితే 20 రిఫ్లెక్షన్స్ వస్తాయి, 30 పాత్రలు పెడితే 30 రిఫ్లెక్షన్స్ వస్తాయి. రిఫ్లెక్షన్స్ మే బి మెనీ, బట్ ఉన్నది ఒక్కటే అని చెప్తున్నాం. దీనిని మిథ్యాకార్యవాదం. సో సత్కార్యవాదం అంటే తెలిసింది, మిథ్యాకార్యవాదం అంటే తెలిసింది. రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏమిటి? ఇక్కడ కారణము లేనిదే కార్యం ఉండదు, కారణము గలదు, కారణము ప్రధానము కాదు, కారణము జడము మాత్రమే కాదు, జడాంశము చేతనాంశము రెండు ఉన్నాయి. దీనిలోంచి వచ్చినటువంటి అనేకమైనటువంటి ఏర్పడిన ప్లూరాలిటీ రాదు, ఎందుకంటే వీటన్నిటికీ ఉన్నటువంటి సోర్సు ఒక్కటే. ఆ ఒకటే ఇన్ని రకాలుగా కనపడుతుంది. అవిభక్తం విభక్తేషు ప్రవిభక్తం ఇవస్థితం, అవిభక్తంచ విభక్తేషు అంటే అవిభక్తమైనటువంటి పరమాత్మ విభక్తమివచ స్థితం, విభజించబడినదా అన్నట్లుంది. ఎంటైర్ క్రియేషన్ ఈజ్ దేర్ ఇన్ వ్యావహారిక, ఈశ్వర ఈజ్ దేర్ ఇన్ వ్యావహారిక. ఇన్ పారమార్థిక వాటికి ఏ విధమైన ఎగ్జిస్టెన్సు లేదు, ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్సు లేదు. కాబట్టి ఇది మిథ్యాకార్యవాదం. ఇంకొక ఉండిపోయింది అసత్కార్యవాదం. అసత్కార్యవాదంలో ఏంటంటారంటే కారణము, బ్లూ ప్రింటు, ఒక ప్లాను, యాక్షను ఏపాడు అక్కర్లేదండి, దేనికి అది పుట్టేస్తుందండి అలాగా అంటారు. అలా పుట్టడం వల్ల ఏమిటవుతుందంటే దేని నుంచి ఏదైనా ఏర్పడిపోవచ్చు. అంటే బంగారం నుంచి మట్టి వచ్చేయచ్చు, మట్టిని బంగారం చేసేయచ్చు, గోధుమ పిండి తీసుకుని మనమేమో పులిహార తయారు చేసేయచ్చు, పులిహారం తీసుకుని గోధుమ పిండి చేసేయచ్చు,
దేని నుంచి ఏదైనా ఏర్పడిపోవచ్చు. బికాజ్ ఒక బ్లూ ప్రింట్, ఒక ప్యాటర్న్, ఒక దాన్ని, ఒక పొటెన్షియాలిటీ, ఒక బీజతత్వం నుంచి ఏర్పడడం లేదంటున్నారు కదా. అంటే అసత్ కార్యవాదం అంటే కార్యం అసత్ అని కాదు, కారణం లేదు అంటున్నారు. కారణము అసత్, కార్యం కనిపిస్తుంది, ఉంది. కార్యము ఖచ్చితంగా ఉన్నది వాడికి. కార్యం వాళ్ళకు సద్రూపంగా, జగత్ సద్రూపంగా కనిపిస్తుంది. జగత్ సత్. జగత్ ఎప్పుడైతే సత్ అన్నానో, ప్లూరాలిటీ ఆల్సో సత్. మల్టిప్లిసిటీ, భిన్నత్వం, ప్లూరాలిటీ, ద్వైతం అన్నీ ఉన్నాయి. వీటికి ఏ కారణము అక్కర్లేదు. అలా చెప్తే ఏమిట్రా నష్టం అంటే, పోయినసారి చెప్పారు, రెండు బాధలు వస్తాయా నీకు అంటూ ఆయన చెప్పారు. ఏమిటా రెండు బాధలు చూద్దాం. రెండు బాధలు ఆయన లాస్ట్ టైం చెప్పిన మాటలే వాడదాం మళ్ళీ మనం. ఒకే ఒక సెకండ్ పడుతుంది, ఎక్కువసేపు పడుతుంది. బంధ్యాపుత్రో తత్వేన మాయయా వాపి నజాయతే. నువ్వు చెప్పింది ఎలా ఉందంటే, లేని దానిని ఉన్నదని చెప్తున్నావు, కారణం లేనిదే కార్యం ఉంటుందని చెప్తున్నావు. ఇది ఎలా ఉందంటే, బంధ్యాపుత్ర బేరన్ ఉమెన్, గొడ్రాలికి కొడుకున్నాడు, వాడికి పెళ్ళయింది, వాడికి పిల్లలు పుట్టారు అని చెప్పినట్టుగా ఉందిరా. అది తత్వేనా ఇన్ రియాలిటీ కానీ, మాయయా ఈవెన్ ఇన్ అపీరెన్స్ కానీ, అది నజాయతే, నాట్ పాసిబుల్, పుట్టదు అన్నారు. యది హి, ఒకవేళ, ఇఫ్, యది హి, నో చేత్, నన్ను చదివాం. నో చేత్ అంటే ఇఫ్ నాట్, యది చేత్ అంటే ఇఫ్. యది హి అన్న యది చేత్ అన్న ఒకటే. అసతాంయేవ జన్మ స్యాత్, అసత్ నుంచే ప్రపంచమంతా పుట్టింది అంటే, బ్రహ్మణ, బ్రహ్మగారికి, పరబ్రహ్మమునకు అసత్వ ప్రసంగ భవతి, బ్రహ్మ లేడు అని చెప్పవలసిన ప్రసంగం వస్తుంది. అంటే ఎప్పుడైతే అసత్తు నుంచి అంతా పుట్టింది అని చెప్పావో, అప్పుడు కారణం లేదు అన్నావు. కారణం లేదంటే బ్రహ్మయే లేడని అర్థం. ఎందువల్ల? యది అసతాం ఏవ జన్మ స్యాత్, అప్పుడు బ్రహ్మను తెలుసుకోవడానికి వ్యవహారం ఏమీ లేదు. ఇప్పుడు నాకు బ్రహ్మను తెలుసుకునే వ్యవహారం ఏమిటి? ఒకటి సృష్టి, నేను ఉన్నాను, నా ఈ జీవులన్నిటికీ ఒక కారణరూపమైనటువంటి నీ జీవులకి, పైన ఉన్నటువంటి ప్రపంచానికి ఒక కర్త ఉన్నాడు, సృష్టికర్త. ఆ కర్తయ్య ఈశ్వరుడు. ఆ ఈశ్వరుని తెలుసుకుంటే, ఆ ఈశ్వరుని ద్వారా నేను పరబ్రహ్మని తెలుసుకుంటున్నాను. కారణతత్వము, కారణాతీతమైన తత్వాన్ని తెలుసుకుంటున్నాను. ఓ వ్యవహారం ఉంది, ఇక్కడ ఆ వ్యవహారం పోయింది. అవ్యవహారస్య, ఏ విధమైన వ్యవహారము లేదు. పరబ్రహ్మను తెలుసుకోవడానికి ప్రతి ఉపనిషత్తు సృష్టిని బోధించే పరబ్రహ్మను బోధిస్తోంది. సృష్టిని చెప్పి, సృష్టిని అధ్యారోపణ చేసి, పరబ్రహ్మ మీద 16 కళలను, 5 భాగాలను ఏవో ఒకటి చెప్పి, ఆ వాటిని మళ్ళీ అపవాదం చేసి పరబ్రహ్మను చూపిస్తున్నాయి. ఆ వ్యవహారం ఫెయిల్ అయిపోయింది. నేను పరబ్రహ్మను పట్టుకోలేను. పోనీ పరబ్రహ్మను మరేదైనా ప్రమాణాన్ని పట్టుకుని దాని ద్వారా పరబ్రహ్మను టెలిస్కోప్ ద్వారా చూసేద్దామా అంటే, పరబ్రహ్మని గ్రహించేటటువంటి ప్రమాణమే లేదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అంటుంది శృతి. గ్రహణ ద్వారా అభావాత్. గ్రహణ ద్వారం అంటే ప్రమాణం, ప్రమాణం ద్వారా అభావాత్. ప్రమాణం అనేటటువంటి మీన్స్ లేకపోవడం. బ్రహ్మణ, బ్రహ్మకు, పరబ్రహ్మకు అసత్వ ప్రసంగ భవతి. అంటే బ్రహ్మ లేడని చెప్పవలసి వస్తుంది. ఈశ్వరుడు లేడు, బ్రహ్మ లేడు, దాని పాటుకు అదే పుట్టేస్తూ ఉంటాయి. ఏ విధమైన బ్లూ ప్రింట్, ప్లాను, ఒక విధమైనటువంటి పొటెన్షియాలిటీ లేకుండా జరుగుతుందా అలా ఎక్కడైనా? అంచేత అసత్కార్య, ఎవరు వెళ్ళి అసత్కార్యవాదులు? వైశేషికులు, నైయాయికులు. నైయాయికులు, వైశేషికులు జగత్తు సత్తు, దీనికి కారణం ఏది లేదు, కారణం సత్తు, దేనికి అవే పుట్టేస్తాయి, బ్రహ్మ అక్కర్లేదు, ఈశ్వరుడు అంతకంటే అక్కర్లేదు అంటారు. అయ్యా, నీ వాదనలోకి వెళితే బ్రహ్మ లేడంటావు నువ్వు. మనం కూడా బ్రహ్మను తెలుసుకునే అవకాశం లేకుండా పోతుంది. బ్రహ్మని తెలుసుకునే రూట్ అయినటువంటి సృష్టి, జీవుడు, ఈశ్వరుడు, బ్రహ్మ అనే ఈ స్టెప్స్ పోతాయి. వ్యవహారం లేదు. గ్రహణ ద్వారా అభావాత్. వేరే ప్రమాణం ఏదైనా ఉందో పని బ్రహ్మను పట్టుకుందాం, సృష్టి ఇలా ఉండని ఆ బ్రహ్మను వేరే తెలుసుకుందాం అంటే ఏ ప్రమాణము లేదు. డ్యుయాలిటీ, ప్లూరాలిటీ వస్తుంది. శృతి ఎక్కడా కూడా ద్వైతాన్ని అంగీకరించదు. ఎందుకు? ఎక్కడైతే నీ భిన్నత్వము, ద్వైతము, మల్టిప్లిసిటీ అన్నావో అదే మృత్యువు, ఏకత్వమే ముక్తి అని శృతి ప్రతి చోట్ల మొత్తుకుంటోంది. అంచేత నీ అసత్కార్యవాదము చెల్లదు అంటూ చెప్పారు. ఓకే, సో దీస్ ఆర్ ద 3 వాదాస్ విచ్ వీ హ్యావ్ టు ఫైనలైజ్, అండ్ విత్ దిస్ ది
ఏడవ కారిక, ఏడవ మంత్రానికి సంబంధించినటువంటి, సారీ, ఆరవ మంత్రానికి సంబంధించినటువంటి ఆరవ కారిక పూర్తిగా సంపూర్ణమైనది. ఆరవ మంత్రం ఈశ్వరుని చెప్తోంది, ఆరవ కారిక ఈశ్వరుని కూడా విశేషించి చెప్తోంది. ఆరవ కారికలో ఈశ్వరుని ముందేం చెప్పారు? ఆరవ కారికలో ఈశ్వరుని చెప్పడానికి ఆయన కారికలో మొట్టమొదట సతాం విద్యమానానాం, సారీ, ప్రభవ సర్వభావానం సతామితి వినిశ్చయ. సర్వభావములు సత్తు నుంచే నిశ్చయంగా ప్రభవ ప్రకటమవుతున్నాయి. అదొక పార్ట్. రెండవ పార్ట్ ఏమిటి? సర్వం జనయతి ప్రాణ, అచేతనాంశమైనటువంటిది ప్రాణం నుంచి పుట్టింది. చేతో అంశును, చేతో అంశము నుంచి పురుషుడు పృథక్, వేరుగా, అంటే ఆ జడాంశానికి వేరుగా పుడుతున్నాడు అనే విషయాన్ని మనము అర్థం చేసుకున్నాం. ఇంతటితో ఈనాటి అధ్యయనం ముగిసినది. ఇప్పుడు ఒకే ఒక ఇది మనము ఎండింగ్ పార్ట్ మనం చూసుకోవాలి. చూసుకుంటే తెలుసు ఎండింగ్ ఏమిటి. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వితరాగా యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి. ఓం ఇత్యేతత్.